నమస్తే, మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి సీనన్న ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం సంబంధించి జాతీయ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది? బీసీలు రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగా పోతారా? ఇప్పుడు మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాల్సిందే. సీఎం పీఠం మాదే. ఇప్పటి వరకు 60% ఉన్నట్టు సామాజిక వర్గానికి సంబంధించిన వెల్మలు 2-3 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. 4% ఉన్నటువంటి రెడ్లు ఇప్పటికీ 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 3% ఉన్నటువంటి కమ్మలు ఇప్పటికీ 6 ముఖ్యమంత్రులు అయ్యారు. మిగిలింది 60% ఉన్నటువంటి బీసీలు ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి కాలే. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారం ఎన్నటికైనా రావాల్సిందే. అది ధర్మం, న్యాయం. ఎందుకంటే ఇలా 60% ఉన్న వాళ్ళు దేయి అంటుంటే 1/2%, 5% ఉన్న వాళ్ళేమో వాళ్ళు ఇచ్చే కాడున్నారు. ఇది మారాలి, సిస్టమ్ మారాలి. అందుకోసమే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా రాయితీలతో రాజీ పడేది లేదు, రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు, సమావేశాలు, అదేవిధంగా రాజకీయ చైతన్య యాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక బీసీల శకం ఆరంభమైంది. చాలామంది అంటున్నారు ఇవాళ మా పార్టీ శకం ఆరంభమైంది, ఈ పార్టీ శకం ఆరంభమైంది అంటారు. ఏ పార్టీ శకం ఆరంభం కాలే. ఇప్పుడు ఆరంభమైంది బీసీల శకం ఆరంభమైంది. బీసీలు అంటే మేము ఏ అగ్రకులాలకు, అన్ని పార్టీలు, ఏ పార్టీ మిమ్మల్ని కాదని అన్ని పార్టీలు మీకే పెద్దపీట వేస్తాయి, మీకే అవకాశం ఇస్తాయి. కానీ రాజ్యాంగ సీటు, సీఎం సీటు మాత్రం ఇస్తలేవు. ఏమంటారు? అంటే ఇప్పుడు ఓట్లు వేయించుకునే కాడ మాత్రమే పెద్దపీట వేస్తారు, కానీ రాజకీయ అధికారాన్ని షేర్ చేసే కాడ మాత్రం చిన్నపీట వేస్తారు. ఇది అన్యాయం కదా. ఇప్పుడు వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళు ఎంత శాతం ఉన్నారో వాళ్ళ అంత శాతం వాళ్ళ రాజకీయ అధికారం తీసుకోవచ్చు. కానీ మేము అడుగుతున్నది ఏంటి, బీసీలకు జనాభా దామాష ప్రకారం మాత్రమే అన్ని రంగాల్లో వాటా కావాలంటున్నాం. ఇతర కులాల వాటా మాకొద్దు. మేము ఇతర కులాలను ద్వేషించము, ఇతర కులాల మీద మాకు ఈర్ష్య, అసూయ కూడా లేదు. మా బీసీల డిమాండ్ ఏంటంటే, ఎన్ని రోజులు బీసీలను ఇట్లా అణిసివేసి, ఎన్ని రోజులు ఓన్లీ పాలితులుగానే ఉంచి మీరు పాలకులుగా ఉంటారు. పాలకులం మేము కూడా కావాలి. పాలకులం మేము అయినప్పుడే మా బతుకులు మేము మార్చుకుంటాం. మా కుల వృత్తులు, మా బీసీల బతుకులు మారేటువంటి చట్టాలు అసెంబ్లీలో తయారు చేసుకుంటాం. అంతిమంగా ఇలా బీసీలు అభివృద్ధి చెందడం అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడంగా చూడాలి. బీసీలు అభివృద్ధి చెందడం అంటే భారతదేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. 60% మందిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా, 60% మందికి అన్ని రంగాల్లో భాగస్వామ్యం లేకుండా ఇక్కడ బంగారు తెలంగాణ అక్కడ ఎట్లయితుంది, అక్కడ అఖండ భారత్ ఎట్లయితుంది? అక్కడ అఖండ భారత్ కాదు, స్వర్ణ భారత్ కాదు, ఇక్కడ బంగారు తెలంగాణ కాదు. కాబట్టి 60% పిఎం మోడీ బీసీఏ కదా. పిఎం మోడీ బీసీ ఉన్నప్పటికీ 60 మంత్రి 30 మంత్రి పదవులు కూడా బీసీలకు ఇచ్చారు. ఇలా 27 మంది మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాడు. అదే సమయంలో 42 మందికి బ్రాహ్మణులకు అవకాశం ఇచ్చాడు. మరి బ్రాహ్మణులు ఎంత శాతం ఉన్నారు? ఒక్క 136 కులాలు ఉన్నటువంటి 60% ఉన్న బీసీలకేమో 27 మంత్రి పదవులు ఇస్తే, మన బ్రాహ్మణులకు బీసీల కంటే ఎక్కువ ఇచ్చారు. కాబట్టి మంత్రి పదవులు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. రాజకీయ అధికారంలో మా వాటా జనాభా దామాష ప్రకారం దక్కిందా లేదా? చట్టసభలో రిజర్వేషన్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు చట్టసభలో ఎట్లయితే రిజర్వేషన్ ఉన్నాయో అసెంబ్లీ పార్లమెంట్లో అట్లా రిజర్వేషన్ ఉండాలి. బడ్జెట్లో మాకు వాటా ఉండాలి. అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఇప్పుడు మహిళా బిల్లు పెట్టారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలి. బీసీ మహిళలకు సబ్ కోటా లేకపోతే ఇప్పుడు అగ్రకులాలు వాళ్ళు పోయి వాళ్ళ భార్యలు వస్తారు. చెప్పండి అన్న, ఇప్పుడు ఒక్కలాగానే జరుగుతూ ఉంది. 42% ఇస్తుంది అనుకుంటారా ఇప్పుడు తనిఖీ? మేము రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా మరి మా అధ్యక్షుల వారు పక్కనే ఉన్నారు. మా అధ్యక్షుల వారు మమ్మల్ని పిలిపించి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట, ఆ మాట తూచా తప్పకుండా కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా అమలు చేయాలనేది మా నినాదం. ఎందుకంటే మమ్మల్ని పిలిచాడండి, మమ్మల్ని పిలిచి మాట్లాడి మరి ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారితో, మా అధ్యక్షుల వారు, మేము పిసిసి ప్రెసిడెంట్తో ఎన్నోసార్లు సంప్రదింపులు జరపడం జరిగింది. మరి రేపు జరగబోయే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ మాకు కావాలని పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇవ్వని ఎడల మా తమ్ముళ్ళు మరి ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో మరి అంతా బీసీలు చైతన్యవంతులు అయ్యారండి. మరి మమ్మలను 78 సంవత్సరాల నుంచి గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్యపెట్టారు తప్ప
మాకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వలే. మా వాటా మా కోసం పోరాటం చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా అమలు చేస్తాం, ఖచ్చితంగా అమలవుతుంది. ఇవన్నీ అన్ని పార్టీల వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మా జాల శ్రీనివాస్ గౌడ్ని మమ్మల్ని పిలిచాడు. మేము మాట్లాడాం నరేంద్ర మోడీ గారితో. మరి మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామని హామీ ఇచ్చాడు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట ఇచ్చాడు. ఎందుకంటే తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేస్తానని. మరి ఆయన తూచా తప్పకుండా స్థానిక సంస్థలే కాదు, నామినేట్ పోస్టులలో కూడా చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్సీల స్థానం మరి ఇప్పుడు రాబోయే మంత్రివర్గంలో కూడా 4 స్థానాలు బీసీలకు ఇవ్వాలని కూడా అడుగుతున్నాం. మరి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని, న్యాయం చేస్తారని చెప్పి నమ్మకం కూడా మాకు ఉన్నది. ఖచ్చితంగా తూచా తప్పకుండా మరి ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నామండి. ఇంకా 2 పదవులు అంటే ఒక 2 మంత్రి పదవులు ఇచ్చారు తెలంగాణ, ఇంకా ఇవ్వాలని కోరుతున్నాం. ఇంకా 4 పదవులు, కనీసం 6 పోస్టులు భర్తీ అవుతాయండి తొందరలోనే. 4 పదవులలో కూడా మరి బీసీలకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాము. మేము ఇప్పటికో లెటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 4 వస్తాయని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది సంగతి. రానున్న కంపల్సరీ 42% బీసీలకు ఇస్తేనే స్థానిక ఎలక్షన్లో మేము మద్దతుగా ఉంటాం తప్ప అంతకుమించి మాకు రాజ్యాధికారం దూరం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మనతో పాటు బీసీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి.